హలో ట్రైలు స్వాగతం. ఈ సెషన్లో మనం హైడ్రోమీటర్ని ఉపయోగించి సోలార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ పరిస్థితిని తనిఖీ చేయడం మరియు సోలార్ బ్యాటరీలో అవసరమైన స్థాయికి డిస్టిల్డ్ వాటర్ను జోడించడం వంటివి నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు సోలార్ ఎనర్జీ సిస్టంలో సోలార్ బ్యాటరీ పాత్రను వివరించగలరు, సోలార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ పరిస్థితిని తనిఖీ చేయవలసిన అవసరాన్ని అర్థం చేసుకోగలరు, బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్ ను కొలవడానికి అవసరమైన పరికరం ఏమిటో గుర్తించగలరు, అలాగే సోలార్ బ్యాటరీల్లో ఎలక్ట్రోలైట్ ను పర్యవేక్షించడం ఎందుకు అవసరమో తెలుసుకుంటారు. సోలార్ ఎనర్జీ అనేది పునరుత్పాదక మరియు నమ్మదగిన ఇంధన వనరులలో ఒకటి. ఇది భవిష్యత్తులో ఇంధన డిమాండ్ను చాలా వరకు తీర్చగలదు. సోలార్ బ్యాటరీలు మీ సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన అదనపు శక్తిని నిల్వ చేస్తాయి. మీ ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు, వర్షపు రోజుల్లో లేదా సూర్యుడు అస్తమించిన తరువాత ఇది మీ ఇంటికి కాంతిని అందించడానికి ఉపయోగించవచ్చు. సోలార్ ఎనర్జీని బ్యాటరీలోకి పంప్ చేసినప్పుడు బ్యాటరీ భాగాల మధ్య రసాయన ప్రతిచర్య శక్తిని నిల్వ చేస్తుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు ప్రతిచర్య రివర్స్ అవుతుంది. ఇది బ్యాటరీ నుండి కరెంట్ నిష్క్రమించడానికి అనుమతిస్తుంది. సోలార్ బ్యాటరీలు సోలార్ పవర్ సిస్టంల విశ్వసనీయతను పెంచుతాయి, అలాగే సంప్రదాయ పవర్ గ్రిడ్ పై ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. పరిమిత సూర్యకాంతి కాలంలో కూడా సోలార్ ఎనర్జీని నిల్వ చేసే మరియు ఉపయోగించుకునే సామర్థ్యం సోలార్ పవర్ ని పునరుత్పాదక శక్తి కోసం మరింత ఆచరణాత్మక మరియు సమర్థవంతమైన ఒక చక్కటి ఎంపికగా చేస్తుంది. అనేక అంశాలు సోలార్ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తాయి. అవి రకం లేదా మెటీరియల్, బ్యాటరీ యొక్క జీవితకాలం, డిశ్చార్జ్ ఎంతవరకు అయింది అనే వివరం, అలాగే సామర్థ్యం. సోలార్ పవర్లో ఉపయోగించే 4 ప్రధాన రకాల బ్యాటరీలు లెడ్ యాసిడ్, లిథియం అయాన్, నికెల్ కాడ్మియం మరియు ఫ్లో బ్యాటరీలు. లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఆటోమోటివ్ అలాగే పారిశ్రామిక అప్లికేషన్స్ లో ఉపయోగించబడతాయి. అవి తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి, కానీ తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఇంకా నమ్మదగినవిగా ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి, ఇంకా చిన్న, తేలికైన మరియు మరింత సమర్థవంతమైన ఎంపికను అందిస్తాయి. ఈ బ్యాటరీలు నిల్వ చేయబడిన ఎక్కువ శక్తిని ఉపయోగించడానికి వినియోగదారులకు సహాయపడతాయి. సోలార్ బ్యాటరీలకు ఎక్కువ బ్యాటరీ జీవితకాలం కోసం క్రమబద్ధ మరియు జాగ్రత్త నిర్వహణ అవసరం. బ్యాటరీని అధిక స్టేట్ ఆఫ్ ఛార్జ్ లో ఉంచినా, ఎక్కువ డిశ్చార్జ్ చేయకుండా లేదా అధిక ఉష్ణోగ్రతల వద్ద అంటే 35 సెల్సియస్ కంటే ఎక్కువ ఆపరేట్ చేసినట్లయితే బ్యాటరీ జీవితాన్ని పొడిగించవచ్చు. బ్యాటరీ లైఫ్ ని పెంచడానికి బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ని సరిగ్గా నిర్వహించడం కీలకం. చాలా తక్కువ స్టేట్ ఆఫ్ ఛార్జ్ బ్యాటరీలో తక్కువ విద్యుత్ శక్తిని నిల్వ చేస్తుందని సూచిస్తుంది. తక్కువ స్టేట్ ఆఫ్ ఛార్జ్ యొక్క ఎక్కువ కాలం ప్లేట్లపై సల్ఫేషన్ ఏర్పడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. దీని ఫలితంగా బ్యాటరీ జీవితకాలం తక్కువ అవుతుంది. ద్రవ సాంద్రతను నిర్ణయించడానికి ఉపయోగించే హైడ్రోమీటర్ ఇక్కడ చూపబడింది. ఇది సాధారణంగా గ్రాడ్యుయేట్ చేయబడిన పొడవైన సన్నని స్టెమ్ తో గ్లాస్ ఫ్లోట్ కలిగి ఉంటుంది. గ్లాస్ ఫ్లోట్ అనేది ఒక పెద్ద హాలో బల్బ్. ఇది హైడ్రోమీటర్ యొక్క బయోఎన్సీని పెంచుతుంది. దాని ఫలితంగా హైడ్రోమీటర్ తేలుతుంది. ఇరుకైన కాండం హైడ్రోమీటర్ యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. హైడ్రోమీటర్ యొక్క దిగువ భాగాన్ని లెడ్ షాట్లతో లోడ్ చేయడం ద్వారా భారీగా తయారు చేయబడుతుంది. తద్వారా అది నిలువుగా తేలుతుంది. బ్యాటరీ ఎలక్ట్రోలైట్, బ్యాటరీ యాసిడ్ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ నిర్దిష్ట గ్రావిటీ అంటే సాంద్రతను కొలవడానికి హైడ్రోమీటర్ ఉపయోగించబడుతుంది. మీరు నాన్ సీల్డ్ బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ ఛార్జ్ ని సులభంగా ఇంకా ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఇది దట్టమైన ద్రవంలో తక్కువగా ఇంకా తేలికైన ద్రవంలో ఎక్కువగా మునిగిపోతుంది. హైడ్రోమీటర్ యొక్క కాండం పైభాగంలో అత్యల్ప సాంద్రత గుర్తించబడుతుంది, ఇంకా గ్రాడ్యుయేట్ కాండం దిగువన గరిష్ట సాంద్రత గుర్తించబడుతుంది. దయచేసి ఎలక్ట్రోలైట్ స్థాయిని తనిఖీ చేయడానికి
ఇంకా అది అన్ని సెల్స్ లోని ప్లేట్ల కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోవడానికి గమనించండి. ఇది ప్లేట్ల దిగువన ఉన్నట్లయితే నీరు జోడించబడే వరకు, అలాగే బ్యాటరీలో నీరు మరియు రెసిడ్యువల్ యాసిడ్ ని కలపడానికి బ్యాటరీ ఛార్జ్ చేయబడే వరకు పరీక్ష నిర్వహించబడదు. ప్లేటుపై గాలి పడకుండా పొడిగా ఇంకా ఆక్సిడైజ్డ్ చెందడానికి అనుమతించబడటం చాలా ముఖ్యం. సోలార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ ని తనిఖీ చేయడానికి ఇంకా డిస్టిల్డ్ వాటర్ జోడించడానికి అనుసరించాల్సిన విధానం క్రింది విధంగా ఉంది. మీరు ఈ క్రింది అన్ని సాధనాలు ఇంకా సామగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. హ్యాండ్ గ్లోవ్స్, హైడ్రోమీటర్, డిస్టిల్డ్ వాటర్ ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీ. యాసిడ్ రెసిస్టెంట్ మెటీరియల్ తో తయారు చేయబడిన ఇరుకైన ట్యూబ్ తో అనుసంధానించబడిన గాజు గొట్టం యొక్క దిగువ చివరను అక్యుములేటర్ లో ఉన్న యాసిడ్ లో ముంచండి. రబ్బర్ బల్బును నొక్కండి. తద్వారా గాజు గొట్టం యొక్క మరొక చివర ఉన్న ఇరుకైన గొట్టం నుండి లోపలి గాలి బయటకు వస్తుంది. ప్రెషర్ తొలగించబడినప్పుడు గాజు గొట్టంలో పాక్షిక వాక్యూమ్ ఉందని ఇంకా యాసిడ్ గాజు గొట్టంలోకి నెట్టబడుతుందని గమనించండి. ఇప్పుడు హైడ్రోమీటర్ యాసిడ్ లో తేలుతుంది. ఫ్లోటింగ్ హైడ్రోమీటర్ పై యాసిడ్ సాంద్రతను చదవండి. చదవడం ఆధారంగా పరిశీలన చేయండి. పూర్తిగా ఛార్జ్ చేయబడిన సెల్లోని యాసిడ్ రిలేటివ్ డెన్సిటీ అంటే సాపేక్ష సాంద్రత 1.25 నుండి 1.30 వరకు ఉండాలని దయచేసి గమనించండి. 1.18 కంటే తక్కువ రీడింగ్ ఉంటే రీఛార్జింగ్ అవసరమని సూచిస్తుంది. గత 4 గంటల్లో బ్యాటరీ ఛార్జ్ చేయబడితే సర్ఫేస్ ఛార్జ్ ని తీసివేయండి. గుర్తుంచుకోండి, గత 15 నిమిషాల్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లయితే దాన్ని పరీక్షించడానికి ముందు కనీసం 15 నిమిషాలు వేచి ఉండండి. ఎలక్ట్రోలైట్ ను బ్యాటరీ సెల్లోకి తిరిగి విడుదల చేయడానికి రబ్బర్ బల్బును పిండివేయండి. కొలత యొక్క ఖచ్చితత్వాన్ని పెంచడానికి అదే సెల్లో ఈ ప్రక్రియను చాలాసార్లు చేయండి. తద్వారా ఫ్లోట్ ఎలక్ట్రోలైట్ వలె అదే ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. కంటి స్థాయిలో ఇంకా ఫ్లోట్ స్థిరంగా ఉండేలా ఎలక్ట్రోలైట్ యొక్క ఉపరితలం ఫ్లోట్ మార్కింగ్ ను దాటే పాయింట్ వద్ద స్పెసిఫిక్ గ్రావిటీని చదవండి. ఎలక్ట్రోలైట్ ని తీసిన సెల్లోకి తిరిగి విడుదల చేయండి. స్పిలేజీని నివారించడానికి హైడ్రోమీటర్ ను ఉపయోగించిన తర్వాత నీటితో పూర్తిగా శుభ్రం చేయండి. ఎలక్ట్రోలైట్ కు డిస్టిల్డ్ వాటర్ ని జోడించడంలో కొన్ని చేయాల్సినవి అలాగే చేయకూడని పనులు ఇక్కడ వివరించబడ్డాయి. ఎలక్ట్రోలైట్ కు డిస్టిల్డ్ వాటర్ మాత్రమే జోడించండి. యాసిడ్ జోడించవద్దు. మలినాలతో నీటిని జోడించవద్దు. ఎందుకంటే ఈ మలినాలు కాలక్రమేణా పేరుకుపోతాయి ఇంకా సమస్యలను కలిగిస్తాయి. నీటితో ట్యాపింగ్ చేసిన తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ SG రీడింగ్ ను తీసుకోవద్దు. హైడ్రోమీటర్ ని ఉపయోగించి సోలార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ పరిస్థితిని తనిఖీ చేయడం మరియు సోలార్ బ్యాటరీలో అవసరమైన స్థాయికి డిస్టిల్డ్ వాటర్ ను జోడించడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు సోలార్ ఎనర్జీ సిస్టంలో సోలార్ బ్యాటరీ పాత్రను వివరించగలరు. సోలార్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ యొక్క స్థితిని తనిఖీ చేయవలసిన అవసరాన్ని అర్థం చేసుకోగలరు. బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్ ను కొలవడానికి అవసరమైన పరికరంతో గుర్తించడం మరియు అది ఎందుకు అవసరమో అర్థం చేసుకుని ఉంటారు. సోలార్ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్ ను పర్యవేక్షించడం తెలుసుకుని ఉంటారు.